వామ్మో! ఏంటండి ఈ కొండపిండి ఆకు కిడ్నీలో ఎలాంటి రాళ్ళనైనా కరిగించేస్తుందా? గర్భసంచి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుందా? మరి ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా కొండపిండి ఆకుని ఈ విధంగా కాడలు, పువ్వులు ఏమీ లేకుండా వేరు చేసేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడైనా ఖాళీ స్థలాల్లోని అడవులలో దొరుకుతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ కొండపిండి ఆకుకుండే పూలని బతుకమ్మకి వాడతారనమాట. మరి ఈ ఆకుల్ని ఈ విధంగా కాడలు, పువ్వులు లేకుండా వేరు చేసేసుకొని ఈ విధంగా ఉప్పు నీటితోని కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ 2 సార్లు నార్మల్ వాటర్తోని కడిగేసుకొని ఈ విధంగా శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఈ తాలింపు గింజలు మంచిగా చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని మంచిగా కలుపుకొని ఒకసారి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పక్కకు తీసుకున్న కొండపిండి ఆకుకూర ఉంది కదండి, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో టమాటాలు ఏమీ వేయకుండా చేసేసుకోవాలి ఫ్రై లాగా. అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా కొండపిండి ఆకుకూర రెడీ అయిపోయినట్టండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కొండపిండి ఆకు ట్రై చేస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది.